హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి ఈ మైల్స్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. సో 3 వేరియంట్స్ ఎలా ఉంటాయంటే ఎస్బీఐ కార్డ్ మైల్స్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్. సో ఈ 3 కార్డ్స్లో మనకు డిఫరెన్సెస్ అయితే వేరే రకంగా ఉంటాయన్నమాట. సో 3 కార్డ్స్కి ఈ ఫీచర్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 కార్డ్స్ కూడా ఎస్పెషల్లీ ట్రావెల్ బెనిఫిట్స్ కోసం అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఎవరితో టైఅప్ అయితే కాలేదు, కానీ బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి అలాగే డొమెస్టిక్ ట్రావెలర్స్కి అయితే ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే సూపర్గా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ అన్కండిషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్కండిషనల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రీసెంట్ జనరేషన్లో యాక్సిస్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సమ్ అమౌంట్ మీరు స్పెండ్ చేసినట్టయితేనే నెక్స్ట్ మీకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి కండిషన్స్ తీసుకొని వచ్చేసారు కదా. సో ఇటువంటి కండిషన్స్ అయితే వీళ్ళు అప్లై చేయలేదు. సో అన్కండిషనల్గానే మనకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ 3 కార్డ్స్లో కూడా ఏ కార్డుకు ఎన్ని ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీరు ఎయిర్ ట్రావెల్ చేసిన తర్వాత మీకు బెనిఫిట్స్ ఏమేమి లభిస్తాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా అయితే వాచ్ చేయండి గైస్, డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎస్బీఐ కొత్త కార్డ్స్ని లాంచ్ చేస్తుందో వాటిని అప్లై చేసిన తర్వాత అప్రోచ్ కూడా అంతే ఫాస్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో 3 కార్డ్స్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే కామన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నేను ఇచ్చినటువంటి లింక్స్తో క్లిక్ చేసినప్పుడు అక్కడ మీకు ఈ కార్డ్స్ మాత్రమే రాకపోవచ్చు, వేరే కార్డ్స్ కూడా వస్తాయన్నమాట. డిపెండ్స్ మన క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మరి ఎస్బీఐ కార్డ్ మైల్స్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక ఫస్ట్ టైం చేసినట్టయితే తెలుసు కదా, సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్బీఐ యొక్క కార్డ్స్ని మనం 3 వేరియంట్స్గా డివైడ్ చేస్తాం కదా. సో మైల్స్ అని, తర్వాత ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ అని, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్. సో ఈ 3 కూడా బేసిక్ వేరియంట్, తర్వాత మిడిల్ వేరియంట్, తర్వాత హై క్లాస్ లేదంటే లగ్జరియస్ వేరియంట్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ముందుగా 3 వేరియంట్స్లోనూ మీకు కామన్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసినట్టయితే 3 కూడా మనకి అన్కండిషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కొద్దిగా వేరియంట్తో అంటే కొద్దిగా మార్జిన్తో మనకు ఫారెక్స్ మార్క్ ఫీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, తక్కువ ఫీజు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ దీని కూడా మనకి ఎటువంటి కండిషన్స్ అయితే లేవన్నమాట. సో వీటితో పాటు మనకి కొన్ని ఇన్సూరెన్స్ కవరేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కామన్గా అయితే ఉన్నాయి గైస్. ఇక ఈ 3 వేరియంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే ఫస్ట్ కార్డ్ చూసుకున్నాం అనుకోండి, ఎస్బీఐ కార్డ్ మైల్స్ కదా. సో ఈ మైల్స్ కార్డ్కి మనం 1499 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ జాయినింగ్ ఫీ రూపంలో అలాగే యాన్యువల్ ఫీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనకు వేవ్ ఆఫ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక పర్ ఇయర్లో అంటే ఒక ఇయర్ స్టేట్మెంట్ లోపల మీరు 6 lakhs కనుక స్పెండ్ చేస్తారంటే ఈ 1499 ప్లస్ ఛార్జెస్ అనేవి మీకు ఈ వేవ్ ఆఫ్ అవుతడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్కి అది ఫ్రీ కార్డ్గా మారిపోతుంది. అలాగే ఇక్కడ వెల్కమ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వెల్కమ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ట్రావెల్ క్రెడిట్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రావెల్ క్రెడిట్స్ని మళ్ళీ మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు గైస్. మరి ఎస్బీఐ కార్డ్ మైల్స్ గురించి మీరు మాట్లాడుకుంటే మీరు 1499 ఛార్జెస్ మీరు పే చేస్తారు కదా. సో యాస్టీస్గా ఇక్కడ ఒక 1500 ట్రావెల్ క్రెడిట్స్ అనేవి మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు 60 days లోపల అంటే మీరు కార్డ్ తీసుకున్నట్టు ఫస్ట్ 60 days లోపల ఒక 30,000 అయితే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనమాట. అప్పుడు మాత్రమే మీకు ఈ 1500 బోనస్ ట్రావెల్ క్రెడిట్స్ అనేవి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ గురించి మాట్లాడుకుంటే దీనికి మీరు చెల్లించాల్సిన ఛార్జీ 2999 ప్లస్ టాక్సెస్ అనమాట, జాయినింగ్ ఫీ అలాగే యాన్యువల్ ఫీ కూడా. మరి యాన్యువల్ ఫీని వేవాగా పొందవచ్చు, కానీ ఇక్కడ మీరు స్పెండ్ చేయాల్సింది 10 lakh రూపీస్ అయితే పర్ ఇయర్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి దీంట్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మీకు వెల్కమ్ బోనస్ బెనిఫిట్ కింద 3000 ట్రావెల్ క్రెడిట్స్ అనేవి మీ యొక్క క్రెడిట్ కార్డులకు జమ చేస్తారు. ఇవి కూడా మీరు వితిన్ 60 days లోపల ఒక 60,000 అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ ట్రాన్సాక్షన్ కింద. సో అప్పుడు మాత్రమే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక చివరిగా ఎస్బీఐ కార్డ్ మైల్స్ యొక్క ఎలైట్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4999 రూపీస్ ప్లస్ జిఎస్టీ మనం చెల్లించాల్సి ఉంటుంది, యాన్యువల్ ఫీ అలాగే జాయినింగ్ ఫీ అనమాట. మరి యాన్యువల్ ఫీని మీరు వేవ్ చేసుకోవాలనుకుంటే 15 lakhs per annum ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొద్దిగా హ్యూజ్ అమౌంటే కావచ్చు, కానీ లగ్జరీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అదే పెద్ద మ్యాటర్ కాదనమాట. సో వాళ్ళకైతే ఆ ఎలైట్ వర్షన్ అనేది ఎగ్జాక్ట్గా డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం డిజైన్ చేశారు గైస్. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఎక్స్ట్రా క్రెడిట్స్ ఏమైనా ఉంటాయంటే సో ఫస్ట్ ఎస్బీఐ కార్డ్ మైల్స్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ 2 క్రెడిట్స్ అయితే మీకు అవి కూడా ట్రావెల్ క్రెడిట్స్ అనమాట. 200 రూపీస్ స్పెండ్ చేస్తారంటే అది కూడా ట్రావెల్ సంబంధించి మీరు ఏమైనా చేసుకున్నట్టయితే అప్పుడు ఒక 2 క్రెడిట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక ఎక్స్ట్రా ఏమైనా వేరే దాంట్లో మీరు అదర్ స్పెండ్ చేశారంటే 1 ట్రావెల్ క్రెడిట్ అనేది మీ యొక్క క్రెడిట్ కార్డులో జమ చేస్తారు, లేదంటే మీకు క్యాష్ బ్యాక్ రూమ్లో వస్తుంది. ఇక అలాగే ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ సంబంధించి ఇక్కడ కూడా 4 క్రెడిట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. 200 రూపీస్ మీరు ట్రావెల్ పర్పస్ కోసం స్పెండ్ చేశారంటే ఇక అదర్ క్రెడిట్స్ అంటే అదర్ దాంట్లో మీరు స్పెండ్ చేశారంటే ఇక్కడ ఒక 2 క్రెడిట్స్ అయితే మీకు ఇస్తారు గైస్. ఇక సేమ్ ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ సంబంధించినట్టయితే ఇక్కడ 6 క్రెడిట్స్ అయితే మీకు
మీకు రావడం జరుగుతుంది. సో ట్రావెల్ క్రెడిట్స్ అనమాట. ట్రావెల్ పర్పస్ కోసం మీకు 200 రూపీస్ మీరు స్పెండ్ చేశారంటే ఎలైట్ కార్డ్ని 6 ట్రావెల్ క్రెడిట్స్ అయితే పొందుతారు. ఇక అదర్ స్పెండ్స్ ఏమైనా చేశారంటే ఇక్కడ కూడా మీకు 2 ట్రావెల్ క్రెడిట్స్ అయితే వస్తూ ఉంటాయి గైస్. ఇవి బేసిక్గా వీటి యొక్క క్రెడిట్స్ ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు అనేది అంటే మన స్పెండ్స్ మీద. ఇక అలాగే మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఇందులో మనకు డిఫరెంట్గా ప్రొవైడ్ చేస్తారు. సో అంతకంటే ముందు మనం ఫస్ట్ ఈ కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎస్బీఐ కార్డు మైల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 4 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా క్వార్టర్కి ఒకటి చొప్పున, అది కూడా మాక్సిమం క్వార్టర్కి 2 మాత్రమే స్పెండ్ చేసుకోవచ్చు. అలా అయితే మీరు పర్ ఇయర్ 4 తీసుకోవచ్చు అనమాట. ఇక ఎస్బీఐ కార్డు మైల్స్ ప్రైమ్ సంబంధించి 8 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కాంప్లిమెంటరీ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. సో ఒక క్వార్టర్కి మీరు 2 చొప్పున ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా చివరిది ఎస్బీఐ కార్డ్ ఎలైట్ సంబంధించినట్టయితే ఇక్కడ కూడా 8 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో వీటన్నిటిలోనూ కామన్గా మనకు ఎలా ఉంటాయంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక క్వార్టర్కి 2 చొప్పున మీరు మాక్సిమం యూస్ చేసుకోవచ్చు. అలాగే ప్రైమరీ కార్డ్ హోల్డర్కి మాత్రమే ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక యాడ్ ఆన్ కార్డ్ హోల్డర్స్కి అయితే ఇక్కడ మనకి ఎటువంటి కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే ఇవ్వరనమాట. ఇక ఎక్స్ట్రా బెనిఫిట్స్ కింద మనం మైల్ స్టోన్ కనుక అచీవ్ చేసుకున్నామంటే సపోజ్ మీరు ఎస్బీఐ కార్డ్ మైల్స్ గురించి తెలుసుకున్నట్టయితే మీరు 1 lakh కనుక స్పెండ్ చేశారంటే ఆ 1 lakh కనుక మీకు ఒకటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు గైస్. ఇక సెకండ్ వర్షన్ చూస్తారనుకోండి ఎస్బీఐ కార్డ్ సంబంధించి ప్రైమ్ వర్షన్ ఉంది కదా, సో దాన్ని కూడా సేమ్ అనమాట. 1 lakh స్పెండ్ చేశారంటే ఎక్స్ట్రాగా మనకు ఒకటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఇస్తారు. సేమ్ ఎలైట్ వర్షన్ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తుంటారు గైస్. సో 1 lakh రూపాయలు ఖర్చు పెట్టారంటే మళ్ళీ ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి అంటే మాత్రమే, అంటే ప్రైమ్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే. ఇక్కడ యాడ్ ఆన్ కార్డ్ హోల్డర్స్కి ఎటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ లేవన్నమాట. ఇక ఇంకో విషయం ఏంటంటే మీకు ట్రావెల్ క్రెడిట్స్ వస్తుంటాయి కదా, సో ట్రావెల్ క్రెడిట్స్ మీరు రిడీమ్ చేసుకోవడానికి వాటిని మళ్ళీ ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎయిర్ మైల్స్ రూపంలో, తర్వాత హోటల్ పాయింట్స్ రూపంలో, తర్వాత ట్రావెల్ బుకింగ్స్ రూపంలో మనం వాటిని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీ లిస్ట్ అయితే గమనించండి. ఈ 3 కార్డ్స్లో కూడా ఎస్బీఐ కార్డ్ సంబంధించి మైల్స్ కావచ్చు, లేదంటే ప్రైమ్ కావచ్చు, ఎలైట్ కావచ్చు, సేమ్ పాయింట్స్ అప్లికబుల్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఎక్స్ట్రా మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఎస్బీఐ యొక్క బేసిక్ వర్షన్ అయినటువంటి ఎస్బీఐ కార్డు మైల్స్లో 5 lakhs కనుక మీరు స్పెండ్ చేశారంటే ఆ 5 lakhs గాను మీకు 5,000 ఎక్స్ట్రా ట్రావెల్ క్రెడిట్స్ అనేవి మీకు బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక దాని తర్వాత సెకండ్ వర్షన్ గమనించారనుకోండి ఎస్బీఐ కార్డ్ మైల్స్ సంబంధించి ప్రైమ్ కార్డు ఉంది కదా, సో ఇందులో కనుక మీరు పర్ ఇయర్కి 8 lakhs కనుక స్పెండ్ చేస్తారంటే ఇక్కడ 10,000 ట్రావెల్ క్రెడిట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫైనల్గా ఎలైట్ వర్షన్లో అయితే మీరు ఇక్కడ మీకు 20,000 బోనస్ పాయింట్స్ అనేవి క్రెడిట్ చేస్తారనమాట. అవి కూడా మీరు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం 12 లక్షల రూపాయలు పర్ ఇయర్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బోనస్ ట్రావెల్ క్రెడిట్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి, డిపెండ్స్ అపాన్ స్పెండ్స్ బట్టి అనమాట. ఇక వీటన్నిటిలోనూ మనకు కామన్గా ఇంకొకటి మనకు కాంప్లిమెంటరీగా ఈ ప్రయారిటీ సంబంధించి ఎయిర్పోర్ట్ పాస్ యాక్సెస్ అయితే వస్తారనమాట. సో ప్రయారిటీ పాస్ అనేది మనకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే మనకి చాలా ఫేమస్ అది. సో లాంచ్ యాక్సెస్ అది, దాంట్లో $99 వర్త్ చేసేటువంటి కాంప్లిమెంటరీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 కార్డ్స్లోనే ఈక్వల్గా ఉంటుంది, కానీ ఇది ప్రైమ్ కార్డ్ హోల్డర్స్ మాత్రమే ఇస్తారు. అలాగే దీని యొక్క వ్యాలిడిటీ 2 years మాత్రమే ఉంటుంది గైస్. ఇక అంతకంటే మీరు కనుక ఎక్కువ స్పెండ్ చేశారంటే మీకు ఇక్కడ $27 ప్లస్ ట్యాక్సెస్ అనేవి ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి నేషనల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో 1000+ ఎయిర్పోర్ట్స్లో మీకు ఈజీగా ఈ ప్రయారిటీ కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 3 కార్డ్స్లోనూ ఇది ఈక్వల్గా అయితే ఉంటుంది గైస్. ఇక దాంతోపాటు మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా ఈ 3 కార్డ్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎస్బీఐ కార్డ్ సంబంధించి మైల్స్ కావచ్చు, ఎస్బీఐ కార్డ్ మైల్స్ సంబంధించి ప్రైమ్ కావచ్చు, ఎస్బీఐ కార్డ్ మైల్స్ సంబంధించి ఎలైట్ కావచ్చు. ఈ మూడిట్లోనూ ఫారెక్స్ మార్క్ ఫీ మనకు డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ దానిలో కనుక మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే ఇక్కడ 3% వరకు ఛార్జెస్ పడతాయి. సెకండ్ అంటే ప్రైమ్ కార్డులో మీరు ట్రాన్సాక్షన్ చేస్తారంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2.5% వరకు మార్క్ ఫీ ఉంటుంది. ఇక థర్డ్ ఎలైట్ వర్షన్లో కనుక మీరు ట్రాన్సాక్షన్ చేస్తారంటే 1.99% వరకు ఫారెక్స్ మార్క్ ఫీ అనేది ఇక్కడ మీకు విధిస్తారు గైస్. సో వేరే కార్డ్స్తో పోల్చుకున్నట్టయితే కొంచెం బెటర్ అనమాట. కానీ వీటన్నిటితో పోల్చుకున్నట్టయితే ఫీస్ కేపే క్రెడిట్ కార్డ్ ఉంటుంది గైస్. దాంట్లో ఫారెక్స్ మార్క్ ఫీనే ఉండదు. అన్లిమిటెడ్ మనకు ఎయిర్పోర్ట్ లాంచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కార్డు కూడా మీకు కావాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో దానికి లింక్ ఇచ్చాను. అలాగే ఆ కార్డ్ సంబంధించి డీటెయిల్గా వీడియో కూడా చేశాను గైస్. కావాలంటే దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మరి బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ మరి ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే మీరు ఈ 3 కార్డ్స్ని కూడా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాత్రమే వస్తుంది. సో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మాక్సిమం 250 వరకు మాత్రమే మనం గెయిన్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ సెకండ్ కార్డ్స్ సంబంధించి, అంటే ఎస్బీఐ కార్డ్ మైల్స్ సంబంధించి, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ సంబంధించి. అదే ఎలైట్ వర్షన్లో అయితే మాక్సిమం ఒక 500 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. సో రివర్సల్ అనమాట. బట్ అక్కడ జిఎస్టీ అయితే మనకి ఎక్స్క్లూడ్ అవుతుంది గైస్. ఇక ఫైనల్గా ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈ లాస్ట్ రెండింటిలో మాత్రం ఇచ్చారు. ఫస్ట్ బేసిక్ వర్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే ఎస్బీఐ కార్డ్ మైల్స్లో మనకి ఎటువంటి ఇన్సూరెన్స్ కవర్ అయితే లేదు. ఇక ఎస్బీఐ కార్డ్ మైల్స్ సంబంధించి ప్రైమ్, తర్వాత ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్లో కూడా మనకి ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడ్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఎయిర్ యాక్సిడెంటల్ కవర్ సంబంధించి 1 crore అయితే ఉంటుంది. అలాగే కార్ లాస్ట్ లయబిలిటీ సంబంధించి 1 లక్ష వరకు అయితే ఇస్తారు. ఇక్కడ ఒక 6 ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ టికెట్ సంబంధించి
మ్యాక్సిమం 3,500 వరకు మీరు బ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇంకా మీకు లిస్ట్ కావాలంటే డీటెయిల్గా ఎక్కడైతే ఒకసారి చూసుకోండి, మీ లిస్ట్ సంబంధించి మీకు ఏమేమి కవర్ అవుతాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు గైస్. సో ఇవి బేసిక్గా దీనికి విషయానికి సంబంధించి ఈ 3 వేరియంట్స్ అయితే మీకు కంపేర్ అయితే చేయడం జరిగింది. సో ఒకసారి మీరు ఇంకా డీటెయిల్గా కావాలనుకున్నట్టయితే ఎస్బీఐ కార్డ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో వెరీ మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. సో మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాయింట్స్లోనూ మీకు మెయిన్ అయితే కవర్ చేస్తాను, ఏ పాయింట్స్ మనకి అవసరం అవుతాయి అని చెప్పి. సో బేసిక్గా నన్ను అడిగినట్టయితే ఈ 3 కార్డ్స్లోనూ మనకు బేసిక్ వేరియంట్ అయితే సరిపోతుంది గైస్. ఎవరైతే ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే మనం అంటే మిడిల్ సంబంధించి ఇక్కడ ప్రైమ్ కార్డ్ లేదంటే ఎలైట్ కార్డ్కి అయితే వెళ్ళవచ్చు. లేదు ఎస్బీఐ కార్డ్స్ మనకు కొత్త వేరియంట్స్ కావాలి మనకు, అది కాక ఎస్బీఐ కార్డ్స్ మనము కొత్త కార్డ్స్ వచ్చినప్పుడు ఎందుకు అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ నా దగ్గర ఎస్బీఐ కార్డు ఉంది మళ్ళీ ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనకు ఓల్డ్ కార్డు ఉంది కాబట్టి దానికంటే కొంచెం బెటర్గానే క్రెడిట్ లిమిట్ ఇస్తూ ఉంటారు. సో దీనికోసం కూడా చాలామంది ట్రై చేస్తుంటారు కొత్త కార్డు కోసం. సో మీరు దాని పర్పస్ కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసుకోండి. లేదు మనకు ట్రావెల్ ఎక్కువ చేస్తాను ఎయిర్ ట్రావెల్ అనుకుంటే ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడుతుంది. సో మీరైతే ట్రై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే ట్రై చేసుకోండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో డెఫినెట్గా మీకైతే నచ్చింది అనుకుంటాను. కొత్త ఎస్బీఐ కార్డ్స్ ఎలా అనిపించాయో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటారు, నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.